హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 11. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పంపించాక ఇక అంత త్వరగా ఎవరికి చిక్కములే. మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆన్లైన్ కి దూరంగా బ్యూటిఫుల్ నేచర్ కి దగ్గరగా ఉన్నాము. అందుకే అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడ తెలిసే అవకాశం లేదు. ఎనీవేస్, అక్కడ ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? ఆ దేవాంశికి పెళ్లి జరిగిపోయిందా? అతని రియాక్షన్ ఏంటి? మీడియాలో పెద్ద దుమారమే లేచి ఉంటుంది కదా. నాకు తెలిసి మీ ఇంటి చుట్టూ మీడియా వాళ్ళు ఉండి ఉంటారు. గ్యారంటీగా ఒక 1 మంత్ కంట్రీలోనే ఇది హాట్ టాపిక్ గా నిలుస్తుంది అంటూ నవ్వాడు వైభవ్. వైభవ్, నీకు ధమాకా న్యూస్ చెప్పనా? అంది కరిష్మా. అఫ్ కోర్స్, అదేంటో నాకు తెలుసు. అయినా నీ నోటి నుంచి వినాలని ఉంది, చెప్పు అన్నాడు. మా పెద్దబావకి పెళ్లి జరిగిపోయింది అని కరిష్మా అనగానే వైభవ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాట్? నిజమా? అని కొన్ని క్షణాలు ఆగి ఆ షాక్ నుంచి బయటపడలేదు. అంతలోనే తర్వాత మెల్లిగా ఎవరితో అని, ఓకే, ఐ అండర్స్టాండ్. షీలాతోనేనా? అయితే మన టార్గెట్ రీచ్ అయిందన్నమాట. నాట్ బ్యాడ్. ఐ నో. ఈ శీల రాక్షసి అనుకున్నది ఎప్పుడైనా సాధిస్తుంది కదా అన్నాడు అంతలోనే రిలాక్స్ గా వైభవ్. నో అంది కరిష్మా గట్టిగా. వాట్ అంటూ పైకి లేచి నిలబడ్డాడు షాకింగ్ గా వైభవ్. ఏం జరిగింది పక్క నుంచి అడిగింది అంజలి. వెంటనే ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు, ఆమె కూడా వినేందుకు. ఏం జరిగింది, ఫాస్ట్ గా చెప్పు అన్నాడు కంగారుగా వైభవ్. అదే కదా చెప్తున్నాను. అంటే ఏదో ఊహించుకొని దానికి ఇంకేదో యాడ్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఇప్పుడైనా సరిగ్గా విను. బావకి టైంకి పెళ్లి జరిగిపోయింది. కానీ ఆ పెళ్లి కూతురు మన షీల కాదు. తను గోవా నుంచి రానేలేదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాక పెళ్లి ఆగిపోయిందని న్యూస్ చెప్పడంతో తను హ్యాపీగా ఇక్కడికి రావాలి అన్న జర్నీ ఆపేసుకుంది. రీజన్ ఏంటంటే పెళ్లి ఆగిపోయిందని. పరువు కోసం ఎవరి మెడలో అంటే వాళ్ళ మెడలో తాళి కట్టాడు కదా మా బావ. అందుకే ఆ షాక్ నుంచి బయటపడి దేవాంశ్ కాస్త రిలాక్స్ అయ్యాక మళ్ళీ మాట్లాడి పెళ్లి చేసుకోవాలనేది షీల ఆలోచన. బట్ సేమ్ అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తూ మా బావ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు. మా మమ్మీ డాడీ కశ్మీరా మాత్రమే చూశారు ఆమెని. ఇంతకు ముందు ఇంట్లో వాళ్ళు ఎవరు అంజలిని చూడలేదు. కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ ఆమెనే ఇషికాంజలి అనుకుంటున్నారు. మీడియా కూడా అదే పేరుతో అనౌన్స్ చేశారు. ఇంకా ఫోటోలు పంపించలేదు మీడియాకి అంటూ చెప్పుకుపోతుంది కరిష్మా. ఒక క్షణం భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అంజలి. వైభవ్ వైపు చూసింది భయంగా. ఇద్దరు కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బట్ ఒకటి గ్యారంటీగా, ఇంకేదో దేవాంశ్ ప్లాన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నానమ్మ హెల్త్ కాపాడుకోవడానికి అండ్ సేమ్ టైం మీడియాలో తన పరువు పోకుండా కాపాడుకున్నాడు. అంటే తను చాలా పగపట్టి ఉన్నాడని అర్థమైంది ఇద్దరికి. దాంతో ముచ్చెమటలు పట్టేశాయి. టెన్షన్ గా ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి భయంగా ఉంది వాళ్ళకి. ఒక్కసారి అతని చేతికి చిక్కితే ఇక నరకమే అని డిసైడ్ అయిపోయారు. అతనికి దొరకనంత వరకే వాళ్ళకి బతుకు, అది కూడా అర్థమైపోయింది. నేను పెళ్లి జరిగిన నైట్ అదే ఫామ్ హౌస్ కి వెళ్ళాను. నాకు కూడా బావ పెళ్లి జరిగినట్లు తెలీదు. ఆగిపోయిందనే భ్రమలోనే ఉన్నాను ఆ నైట్. ఎస్టర్డే మార్నింగ్ తెలిసింది పెళ్లి టైంకి జరిగిందని. అసలు బావని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో ఇంకా తెలీదు. తను పైనే ఉంది నిన్నటి నుంచి. చూద్దామంటే అస్సలు ఛాన్స్ దొరకలేదు అంటూ వాళ్ళు సైలెంట్ గా ఎందుకున్నారని ఆలోచించకుండా తన పాటికి తాను చెప్పుకుపోతుంది కరిష్మా. టెన్షన్తో వాళ్ళకి కూడా మాటలు రావడం లేదు. కానీ ఇషిక అస్సలు భయపడట్లేదు.
అతన్ని ఎదుర్కోవడానికి రెడీ అయిపోయింది. ఎన్ని డ్రామాలు ఆడతావు? నీ లైఫ్ అంతా డ్రామాయేనా అని అడిగాడు చులకనగా చూస్తూ దేవాంశ్. మీకు ఇప్పుడు అర్థమైందా అని ఎదురు ప్రశ్నించింది ఈషిక. దాంతో ఆమెని స్ట్రేంజ్ గా చూస్తాడు. ఆమె కళ్ళల్లో ఏదో ధైర్యం. అది అతనికి నచ్చలేదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ దగ్గరికి రాగానే, మరి నేను నిజాలు చెప్తే అర్థం కావట్లేదు కదా, అందుకే మీరు నిజాలనుకునే అబద్ధాలనే నిజమని చెప్తున్నాను. ఇలా అయినా మీరు నన్ను నమ్మకపోతే ఎలా? అబద్ధాలు మీకు ఇష్టమనే కదా మీకోసం నేను అబద్ధాలు చెప్తున్నాను అంటుంది ఇషిక. వాట్ నాన్ సెన్స్, నాకు అబద్ధాలు ఇష్టమని నీకు చెప్పానా అని కోపంగా అడిగాడు దేవాంశ్. మరి నేను నిజాలు చెప్తే నమ్మట్లేదు కదా అంది అంతే సీరియస్ గా ఇషిక. అసలు నిన్నెవడు నమ్ముతాడు అని అతను అనగానే, ఐ నో ఇట్, మీరు నమ్మలేరు, నన్ను అర్థం చేసుకోలేరు. నాకు తెలిసి మీకు అర్థం చేసుకునే మెంటాలిటీ లేదనుకుంటా. అది నా ప్రాబ్లం కాదనుకో. బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో కదా మీరు పుట్టారు. అందుకే మీలాంటి వాళ్లకు ఇలాంటి లోపాలు ఉంటాయి అంటుంది హేళనగా ఈషిక. వాట్ అంటూ జుట్టు పట్టుకోవడానికి వెళ్ళాడు దేవాంశ్. వెంటనే తను వెనక్కి జరిగి, తాకాలని ట్రై చేయండి, మీరు తాకితే నాకు కంపరంగా ఉంటుంది అంది. వాచ్ అని నవ్వి, అది నేను కదా అనాలి, అసలు కంపరం అంటే ఏంటో తెలుసా? అలర్జీ. మీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు అంటే నాకు చాలా అలర్జీ, ఎస్పెషల్లీ నువ్వంటే నాకు చాలా అసహ్యం అన్నాడు దేవాంశ్ కోపమంతా కళ్ళల్లోకి తెచ్చుకొని. ఆ మాట వినగానే బాధ అనిపించింది ఈషికాకి. కానీ వెంటనే ధైర్యం చేసుకొని, ఎగ్జాక్ట్లీ మిస్టర్ మిట్టల్, నాకు కూడా మీలాంటి డబ్బున్న వాళ్ళంటే అసహ్యం. అసహ్యం అనే మాట కంటే కూడా ఇంకా పెద్ద పదం ఉంటే బాగుండొచ్చు, దాన్నే వాడొచ్చు కూడా. ఇన్ఫాక్ట్ అదే మీకు సూట్ అవుతుందని నా ఒపీనియన్ అంటుంది ఇషిక మొండిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా అంటూ మీదికి రాగానే 2 చేతులు చెవులకి పెట్టుకొని ఆ అని గట్టిగా అరిచింది ఇషిక. తను చేసిన చర్యకి షాక్ అయిపోతాడు దేవాంశ్. అసలు ఎందుకు అరిచిందో అర్థం కాక జస్ట్ అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని, వాట్ హ్యాపెండ్ మేడం అంటూ మేట్స్ ఇద్దరు కంగారుగా వచ్చారు. వాట్ ద హెల్ అని కోపంగా అడిగాడు, పర్మిషన్ లేకుండా వాళ్ళు లోపలికి వచ్చినందుకు. సారీ సార్, మేడం ఇందాక అన్కాన్షియస్ అయిపోయింది, మళ్ళీ ఏమైందో అని పర్మిషన్ లేకుండా వచ్చాం. రియల్లీ సారీ సార్ అని చెప్తుంది ఆమె. పాపం ఆమెకు దేవాంశు వచ్చింది తెలీదు. అప్పటి నుంచి పిలిచినా వినిపించట్లేదా మీకు? మరొకసారి అరుస్తుంది ఈషిక. సారీ మేడం, ఇఫ్ యూ టెల్ మీ వాట్ సీ యూ, ఐ విల్ బ్రింగ్ ఇట్ అంటూ మర్యాదగా అడిగింది. టైం ఎంత అవుతుంది? లంచ్ అవర్ కదా, ఇద్దరికి లంచ్ తీసుకురా, అండ్ జస్ట్ 10 minutes లో ఫుడ్ ఇక్కడ ఉండాలి అంటూ ఆర్డర్ పాస్ చేసింది ఈషిక. తన బిహేవియర్ కి షాక్ అయి చూస్తూ ఉంటాడు దేవాంశ్. కొద్దిసేపటి క్రితం పిల్లిలాగా చాలా భయపడిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు చూసే శివంగిలా మాట్లాడుతుంది. ఇంతలోనే ఏం జరిగింది? ఏంటి ఈ అమ్మాయి ధైర్యం అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. సో మిస్టర్ మిత్తల్, మీరు ఫ్రెష్ అప్ అవుతారా? ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటుంది ఇషిక. ఏంటి మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేస్తున్నావు అని అడిగాడు. చెప్తాను రిలాక్స్ గా. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు భయపడి నా దగ్గర ఉన్న భయం మొత్తం అయిపోయింది. సో కొంచెం ఫుడ్ తిని కాస్త ఎనర్జీ రాగానే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను అంటుంది ఈషిక. ఆ మాట వినగానే, అంత ఈజీగా దారిలోకి వచ్చేసిందేంటి ఈ అమ్మాయి? నెక్స్ట్ నేనేం చేస్తానో తను ఊహిస్తుందా? అంటే అంజలి ఎక్కడుందో చెప్తుందా? అదే అయి ఉంటుంది. ఎలాగో నాకు చెప్పించే శ్రమ తగ్గింది కాబట్టి ఇక టార్చర్ ఎందుకు? తినని. బలిచ్చే ముందు మేకకు ఎలాగో ఫుడ్ పెడతారు కదా, అలాగే అంజలి ఎక్కడుందో తెలిసిన తర్వాత తన పరిస్థితి ఏంటో తనకే కాదు నాకు కూడా తెలీదు అని దేవాంశ్ నవ్వుకొని, ఓకే గుడ్, ఇంత త్వరగా నా మాట వింటావు అనుకోలేదు అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. కానీ ఎందుకో డౌట్ కొట్టింది దేవాంశ్కి.
నేను వెళ్లేలోగా ఈ అమ్మాయి ఫుడ్ లో ఏదైనా కలపదు కదా అని. మళ్ళీ అంతలోనే నో ఆ ఛాన్స్ లేదు. అసలు తను వచ్చింది ఈ ఇంటికి జస్ట్ కట్టుబట్టలతో, పూర్తిగా నా సెక్యూరిటీ అరేంజ్మెంట్లతో. కాబట్టి పాయిజన్ లాంటివి తన చేతిలో ఉండే అవకాశం అసలు లేదు. సరే చూద్దాం ఏం చెప్తుందో. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అనుకుంటూ ఫ్రెష్ అప్ అవుతాడు దేవాంశ్. కరిష్మా చాలా సేపటి నుంచి రూమ్ లో టెన్షన్ గా తిరుగుతుంది. ఈవిడ గారు ఎప్పుడు కిందికి దిగుతారు, ఎప్పుడు నేను చూస్తాను. ఫోన్ లో కూడా ఎవరు ఫిక్స్ తీయలేరు. ఈ రాక్షసి కశ్మీరా కూడా అసలు జరిగిందంతా మర్చిపోయి ఇంత సడన్ గా ఒక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు బావా? చేసుకున్నాడే అనుకుందాం. ఇంత సీక్రెట్ గా ఎందుకు దాస్తున్నాడు ఆమెని లోపల? సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూ మనం పైకి వెళ్లి ఆమెను చూడలేనప్పుడు ఆమెను కిందికి రప్పిస్తే పోలా అని ఆలోచిస్తూనే బయటికి వెళ్ళింది కరిష్మా అమ్మమ్మ వసుంధరాదేవి దగ్గరికి. కాసేపటి ముందే షీల పెళ్లికి దొరికిన అమ్మాయి కిందికి రావడం లేదు. ఒకవేళ నువ్వు చూస్తే నాకు పిక్ తీసి సెండ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆల్రెడీ తను చాలా అప్సెట్ లో ఉంది షీల. ఇక పెళ్లి కూతుర్ని చూస్తే తట్టుకుంటుందో లేక ఏదైనా గొడవ చేస్తుందో అని మనసులో అనుకుంటూనే వెళ్ళి వసుంధరాదేవిని అడిగింది. నథింగ్ డూయింగ్, నా మనవరాలు కిందికి రాదు అంటుంది వసుంధరాదేవి. బట్ సిస్టర్ ని నేను చూడలేదు కదా అమ్మమ్మ, గారాలు పోతుంది కరిష్మా. అదే ఎందుకు చూడలేదు అని నేను అడుగుతున్నాను. పెళ్లికి ఎంతమంది వచ్చారు, నువ్వెందుకు రాలేదు? కోపంగా అడిగింది. యాక్చువల్లీ బ్యూటీ పార్లర్ నుంచి ప్యాలెస్ కి వస్తుంటే మధ్యలో ఫ్రెండ్స్ కాల్ చేశారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకొచ్చేసరికి బాగా లేట్ అయ్యింది. సేమ్ టైం మ్యారేజ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడంతో గేట్స్ కూడా క్లోజ్ చేశారు అని ఏదో అబద్ధం చెప్తుంది. అవునా, అబద్ధం చాలా బాగుంది. బట్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకునే వాళ్ళం కదా. పెళ్లికి రాకపోగా మళ్ళీ సిస్టర్ మిస్టర్ అని డ్రామాలు ప్లే చేస్తున్నావా నా ముందు? అడిగింది వసుంధరాదేవి. అబ్బా అమ్మమ్మ, తప్పైపోయింది, ఒప్పుకుంటాను. మరొకసారి ఇలాంటి తప్పు జరగనివ్వను. ప్లీజ్ అందరం కలిసి ఇప్పుడు లంచ్ చేద్దాం. సిస్టర్ ని పిల్లవ్వా, నాకు చూడాలని ఉంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ ఏవో కథలు చెప్తుంది. ఆమె ముందు తన ఆటలు సాగకపోయేసరికి కరిష్మా. అప్పుడే లోపలికి వచ్చిన సుజిత, అత్తయ్య గారు అందరూ వచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గరికి. దేవాంశ్, ఈషికాంజలి కూడా. మీరు వస్తే లంచ్ చేద్దాం. కరిష్మా నువ్వు కూడా, మొన్నటి నుంచి కనిపించనే లేదు అంటుంది నవ్వుతూ. తను ఒక పిచ్చి నవ్వు నవ్వుతుంది సమాధానం చెప్పలేక. ఆ నవ్వుని చూసి వసుంధరాదేవి కోపంగా చూస్తుంది కరిష్మాని. వెంటనే కరిష్మా వసుంధరాదేవి చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని, పదండి అమ్మమ్మ గారు, అందరం కలిసి లంచ్ చేద్దాం హ్యాపీగా అంటుంది. తనకు చాలా క్యూరియాసిటీగా ఉంది పెళ్లి కూతుర్ని చూడ్డానికి. తమ లంచ్ కంప్లీట్ అయ్యాక ఇషిక అంజలి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకున్న దేవాంశికి కింద నుంచి పిలుపు వచ్చింది తమతో కలిసి లంచ్ చేయమని. దాంతో తప్పక కిందికి ఇషికాను తీసుకొని వచ్చాడు. బట్ నువ్వు నాతో తప్పించుకోలేవు అన్నట్లుగా చూశాడు ఎదురుగా నిలబడ్డ తనని దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.